ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా 2025వ సంవత్సరం డిసెంబర్ 4, 5, 6వ తేదీల రోజున వీరి యొక్క అంటే వృషభ రాశి వారికి, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారు. వారు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కనుక ఈ యొక్క వృషభ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 9000556240. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు ఎదుర్కోబోతున్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే మీరు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని చెందబోతున్నారు, ఏ దేవతారాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది, ఇలా ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం అన్నది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా? ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని ట్యాప్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అంతేకాకుండా ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసి అనేక అంశాలైతే ఉంటాయి. పుట్టిన సమయం దగ్గర నుండి పేరు అనే ఈ విషయాలు ఒకే వ్యక్తి లక్షణాలను నిర్ణయించడంలో సహాయం చేస్తుంది. పేరు యొక్క మొదటి అక్షరం ఆ వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తు గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇక ఈ రాశి వారు అంటే ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా రాబోయే వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం అయితే ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. వీరు చేసే పనులను మనసు పెట్టి చేస్తారు. అలాగే క్రమశిక్షణతో కూడా ఉంటారు. నిజాయితీని కలిగి ఉంటారు. జీవితంలో పనుల గురించి వారి పద్ధతిలో ఒక అంచనానికి ఏమైనా సరే నమ్మదగిన మరియు తీవ్రమైన ఆలోచించే వ్యక్తులుగా ఈ యొక్క వృషభ రాశి జాతకులైతే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వీరు వీరు మాత్రం పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే చాలా అస్థిరంగా ఉంటారు. అంటే వీరి సహనం పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారుతూ ఉంటారు. అంతేకాకుండా వృషభ రాశిలో పుట్టిన అబ్బాయిలు నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు. చాలా బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పుకోవాలి. ఇకపోతే జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి తమకు కావలసినంత సమయాన్ని వీరు తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వృషభ రాశి వారికి కావలసినంత సమయం తీసుకుంటూ కొన్నిసార్లు వీరు ఏ విషయాన్నైనా సరే అంత ఈజీగా అంగీకరించరు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ క్రమంలో వారంతట వారిగా ఓపెన్ అయ్యే వారిలో ఒక ఫీలింగ్ని వ్యక్తం చేయడానికి కొంత టైం అనేది పడుతుంది. వెంటనే ఏ విషయాన్ని కూడా చెప్పలేరు. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించేటువంటి వ్యక్తులైతే వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వ్యక్తులు ఒక్కసారి కంఫర్టబుల్గా ఫీల్ అయితే సౌకర్యవంతంగా మరియు ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే వీరు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. అంతేకాకుండా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో ప్రారంభమైన ఉన్నత స్థితి సాధిస్తారని చెప్పుకోవచ్చు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతూ ఉంటారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం చేసుకుంటూ ఉంటారు. ఏ రంగంలోనైనా ఈ యొక్క వృషభ రాశి వారు వీరికి నాయకులుగానే ఉంటారని చెప్పుకోవచ్చు.
ఏ విషయంలోనైనా ముందడుగు వేసి అందులో విజయాలను సాధిస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళని చెప్పుకోవచ్చు. ఇక వీరి ఆలోచనలు వీరిలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే క్రమశిక్షణను అలాగే ఆరోగ్యానికి సమయ పాలన ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి అభివృద్ధి సాధించాలి అన్న తపనతో అయితే నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారని చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలి అని చూస్తూ ఉంటారు. అంతేకాదు ఈ యొక్క వృషభ రాశి వారు ఒక్కసారి ఎవరినైనా ఎవరితో అయినా సరే ఒక్కసారి స్నేహం చేస్తే వారితో ఎప్పటికీ కూడా స్నేహితులుగానే ఉంటారు అనుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరి యొక్క మాటలు కానీ వీరి యొక్క ప్రవర్తన కానీ వీరి యొక్క మాట తీరు అనేది వృషభ రాశి వారు జీవితంలో ఎదగాలి అనేటువంటి తపన పట్టుదల చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. వీరు అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు. అలానే వీరు ఏదనుకున్నా సరే సాధించాలి అనేటువంటి తపన వీరిలో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఎంతవరకు వీలైతే అంతవరకు అందరితో సరదాగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారని చెప్పుకోవచ్చు. వీరిలో ఉన్నటువంటి మంచి లక్షణాల్లో అందరినీ కలుపుకునేటువంటి తత్వం అనేది కూడా ఒకటి. అలాగే వీరు ఏది చేసినా సరే అది ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఏదైనా సరే క్లారిటీతో చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు, వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. వీరు ఏది అనుకున్నా సరే అది నెరవేరేంత వరకు దాని గురించి కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు. సహజంగా వీరి యొక్క లక్షణం అనేది కష్టపడే తత్వాన్ని, కష్టపడే లక్షణాన్ని కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరు ఏదైనా సరే చేసే ముందు ఆలోచిస్తూ ఉంటారు. 1కి 10 సార్లు 4 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరి యొక్క ఆలోచన విధానం చాలా చురుగ్గా ఉంటుంది. సమాజానికి మంచి చేయాలి, సేవ చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. అంతేకాకుండా ఈ రాశి వారిది చాలా మంచి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. అవును, అలాగే వీరు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరికి వాటిని అధిగమించేంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. సమాజ సేవ చేయడం బాగా ఇష్టం. రాజకీయ రంగాల వైపు మంచి ఆలోచన అలాగే మంచి గ్రిప్ అనేది వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించేటువంటి వీరికైతే భయం అనేది అస్సలు ఉండదు. వీరి జీవితంలో ధైర్యంగా ఉంటారు. ఎన్ని సమస్యలు ఒడిదుడుకులు ఎదురైనా వీరు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కార మార్గాన్ని వెతుకుతూ ఉంటారు. అంతే తప్ప భయంతో వీరు వెనకడుగు మాత్రం అస్సలు వెయ్యరు. ఇక వృషభ రాశి వారు ఒకరు ప్రాణంగా అయితే వీరిని ప్రేమిస్తున్నారు. వారెవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం అనేది ఖాయం. ఎందుకంటే మీరు ఎప్పటి నుండో వారిని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. మనసులో వారి ప్రతిరూపం ఉంటుంది. కానీ వారితో ఎలా షేర్ చేయాలో మీకు అర్థం కాదు. సేమ్ ఎదుటి వ్యక్తిలో కూడా అలాగే ఉంటుంది మీ పట్ల ఫీలింగ్. అలా మీరు ఎవరినైతే ప్రాణంగా ఇష్టపడి ఉన్నారో సేమ్ అదే వ్యక్తి మిమ్మల్ని ప్రాణంగా ఇష్టపడడం అనేది అలా జరగాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పుకోవచ్చు. అవును, ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి, ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అటువంటి వృషభ రాశి వారికి ఈ సమయంలో అయితే అలాంటి ఒక గొప్ప ప్రేమ ఆదరణ అనేది వీరికి దక్కబోతోందని చెప్పుకోవచ్చు. ఇక మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా తీరిపోబోతున్నాయి. మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నారో వారు మీకు ఈ రోజున ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారా అని మీరు కూడా ఖచ్చితంగా ఈ 3 రోజుల్లోనే షాక్ అవ్వడం ఖచ్చితంగా జరగబోతోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 రోజుల్లో ఈ యొక్క వృషభ రాశి వారు మీ ఇష్ట దైవాన్ని, ఇష్ట దేవతని ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీకున్న సమస్యలు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున ఇలాంటి షాకింగ్ న్యూస్ అనేది మీరు వినగలుగుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అలాగే వీరికి జరిగింది ఏంటి అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోవడం అనేది జరిగింది. సో వృషభ రాశిలో పుట్టిన వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేశారు అనుకుంటున్నాం. సో ఈ డిసెంబర్ 4, 5, 6వ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఒక్కరి మీద ప్రేమ అనేది వ్యక్తం అవుతుంది అని అనుకున్నాం కదా, అది వారేనండి. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతేకాకుండా మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి.